తెలంగాణ కేబినెట్ సమావేశం 5 గంటలకు పైగా జరిగింది. ఉద్యోగుల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించింది మంత్రివర్గం. ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే ఖమ్మం జిల్లా పాల్వంచలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక హ్యామ్ విధానంలో గ్రామీణ రోడ్లు ఆధునీకరించాలని డెసిషన్ తీసుకుంది మంత్రివర్గం. హ్యామ్ విధానంలో గ్రామీణ రోడ్లు ఆధునీకరణకు మహిళా స్వయం సహాయక సభ్యులకు ప్రమాద బీమా, లోన్ బీమా చెల్లింపుల కోసం 70 కోట్లు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ కేబినెట్ సమావేశం దాదాపు 5 గంటలకు పైగా జరిగింది. ఉద్యోగుల డిమాండ్లపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లుగా సమాచారం అందుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, తెలంగాణ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారుగా 5 గంటల పాటు కూడా కొనసాగింది. సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన సంవత్సరంన్నరగా చూసుకున్నట్లయితే అంతకుముందు నుంచి కూడా వారికి రావాల్సిన పిఆర్సీ కావచ్చు, లేకపోతే డిఏ కావచ్చు, లేకపోతే పెండింగ్ బకాయిలు, ఈ అంశాల మీదనే సుదీర్ఘంగా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఒక శుభవార్త చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. 2 డిఏలలో ఒక డిఏను ఇప్పుడు వెంటనే అమలు చేయాలి, మరొక డిఏను కొద్ది రోజుల తర్వాత విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాసేపట్లోనే మంత్రివర్గ సమావేశానికి సంబంధించి ఒక కీలక సమాచారాన్ని మంత్రులు వివరించే అవకాశాలు అయితే కల్పిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులు ఎదురు చూస్తున్న డిఏకు సంబంధించి ఒక డిఏను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. వీటితో పాటుగా దాదాపుగా పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ బకాయిలను ప్రతి నెల 700 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ముందుగా పదవీ విరమణ చేసిన వారు ఎవరైతే ఉన్నారో పదవీ విరమణ చేసిన వారి బెనిఫిట్స్ ను త్వరగా ఇచ్చేలాగా కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇవే కాకుండా హెల్త్ పర్పస్ కు సంబంధించి ఎవరైతే బిల్లులు పెట్టుకున్నారో ఆ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. వీటితో పాటుగా హెల్త్ కార్డులకు సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు జరిగిన ఈ 5 గంటల కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల సమస్యలకు పరిష్కారాలు, అదేవిధంగా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగులకు సంబంధించి ముడిపడి ఉన్న సమస్యలన్నిటి మీద కూడా చర్చించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇటీవల కాలంలో 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో వేసిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక, అదేవిధంగా కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక మీద కూడా కేబినెట్ లో పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. వారు చేసిన సూచనల మేరకే ఒక డిఏను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు ఇవ్వాల్సి ఉన్నది తెలంగాణ ప్రభుత్వం. అవే కాకుండా ఒక పిఆర్సీని కూడా విడుదల చేయాల్సి ఉంది. అయితే పిఆర్సీకి సంబంధించి ఇప్పటికే ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా డిఏకి సంబంధించి మాత్రం ఒక డిఏను విడుదల చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. మరొక డిఏను అతి త్వరలోనే దానికి సమయం కూడా కొంత కాలపరిమితిని ఏదో పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ కాలపరిమితిని కాసేపట్లోనే మంత్రులు రివీల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి 2 డిఏల మీద కేబినెట్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా కూడా కేబినెట్ సబ్ కమిటీ ముందు ఉద్యోగ సంఘ నేతలు కావచ్చు, జేఏసీ నేతలు కావచ్చు 5 డిఏలకు 5 డిఏలు వెంటనే విడుదల చేయాలి, అదేవిధంగా దాదాపు 11,000 కోట్ల పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయి, ఆ 11,000 పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అయితే వారంతా డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా కేవలం ఒక డిఏని ఇచ్చేందుకు కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. మరొక డిఏను మరికొద్ది రోజుల్లోనే ఇవ్వాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొద్ది రోజుల్లోనే మరొక డిఏ కూడా అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రకంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మీద దాదాపుగా సంవత్సరానికి 900 నుంచి 1000 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ 1000 కోట్లతో పాటుగా మరికొద్ది రోజుల్లోనే మరొక డిఏ ఇస్తారు కాబట్టి మరొక 1000 కోట్లు అంటే 2000 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద సంవత్సరానికి పడుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం దగ్గర
ఇప్పుడు ఆశించినంత ఆదాయం లేదు. వివిధ ఆదాయ సమీకరణ కోసం కావచ్చు, ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు ఆయా శాఖలతోటి ఇప్పటికే కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వారిని అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ట్యాక్సీలకు సంబంధించి చూసుకున్నట్లయితే వాణిజ్య పన్నులు కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, లేకపోతే రవాణా శాఖ కావచ్చు, ఇతర పన్నులు, మున్సిపల్ ట్యాక్సులు, ఇలాంటి ట్యాక్సులన్నింటినీ కూడా కొంత మెరుగుపరుచుకునే విధంగా ఇప్పుడు వస్తున్న ఆదాయానికి ఇంకొంత అదనంగా ఆదాయం వస్తేనే ఆర్థిక పరిస్థితి గాడిన పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాబోయే మరికొద్ది రోజుల్లోనే డిఏకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మరి కాసేపట్లోనే మంత్రులు అధికారికంగా ప్రకటిస్తారు. ఇవే కాకుండా ఇరిగేషన్ కి సంబంధించిన అంశాలు కావచ్చు, లేకపోతే ఇటు ములుగు జిల్లాలో దాదాపు 12 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అవి కాకుండా మహిళా సంఘాలకు ప్రమాద బీమాకు సంబంధించి 70 కోట్లను విడుదల చేయడం కావచ్చు, హ్యామ్ రోడ్లను ఆధునీకరించే విషయానికి సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సౌజన్య. Yes, Sudhir, thank you. Thanks for the live updates.